హాయ్ ఆల్ వెల్కమ్ టు మినీ బ్లాగ్. మార్నింగ్ నా హెల్తీ రొటీన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ లేసినాక ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫేస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. మా చిన్న బాబుకి కూడా సేమ్ ఆయిలే. పిల్లలకి నేను ఇంతవరకు మాయిశ్చరైజర్ కానీ లోషన్స్ ఇవేమి ఫేస్ క్రీమ్లు ఏమి యూస్ చేసింది లేదు. జస్ట్ ఆయిల్ అప్లై చేస్తాను అంతే. తర్వాత లైట్గా స్నాక్ నట్స్ కొన్ని తిన్నాను. వాటర్ తాగేస్తాను. మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు తాగేస్తాను. తర్వాత యోగా చేశాను. ఈరోజు అంత ఎక్కువ యోగా చేయనీయలేదు మా పిల్లలు. కొంచెం స్ట్రెచ్చింగ్స్, సూర్య నమస్కారాలు అలా చేసేసి ఇంకా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి వర్కౌట్స్ చేసే అలవాటు ఉంది కమెంట్ చేయండి. లేదా వర్కౌట్స్ చేయడం ఇష్టము కానీ చేయాలంటే భయము, ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు అనుకునే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ క్యాట్ క్యామెల్ పోజు, ఇది వచ్చేసి థైరాయిడ్ ఉండే వాళ్ళకి మంచిది, థైరాయిడ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చేస్తుండేది వచ్చేసి ఇది పీరియడ్స్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నే బ్యాటర్ ఫ్రెష్గా చేశాను. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీలో ఎంతమంది మన ఛానల్లో పోస్ట్ చేసిన ఇడ్లీ దోశ బ్యాటర్ ట్రై చేశారో కూడా నాకు చెప్పండి. అంటే మీకు అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను అనమాట. దీంట్లో కాంబినేషన్గా నేను కోకోనట్ కొరియాండర్ వేసిన చట్నీ మా పిల్లలకి చాలా ఇష్టం, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. తర్వాత కొంచెం కరివేపాకు పొడి అనమాట. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందరం తినేసిన తర్వాత ఈ ఆమ్లా జ్యూస్ చేశాను. ఆమ్లా కొంచెం కరివేపాకు వేసి, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మంచిది, హెయిర్ గ్రోత్కి కూడా మంచిది అనమాట. ఈ జ్యూస్ కావాలంటే చెప్పండి, క్లియర్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ ఏమో ఫర్మెంటెడ్ రైస్ విత్ కిమ్చి.